24 గంటల కరెంటు వల్ల అధిక దిగుబడి వచ్చిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూన్ 10వ తేదీన నాటికి 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 2022 జూన్ 10వ తేదీ నాటికి కేవలం 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, ఇప్పటి వరకు 9,50,000 మంది రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 6 కోట్ల రూపాయలు రైతులు తమ ఖాతాలో జమ చేస్తారని, మిగతా డబ్బును సైతం జూన్ 15లోగా చెల్లిస్తామని గంగులు అన్నారు. లాస్ట్ యాసంగిలో 2022 యాసంగిలో ఇదే సమయానికి 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం తక్కువ కొన్నాం. సో ఈరోజు 62 లక్షల మెట్రిక్ టన్ ధాన్యాన్ని కొన్నాము. సుమారు 9,50,000 మంది రైతులు తన పండించిన పంటను అమ్ముకోవడం జరిగింది. ఇప్పటికే 12,450 కోట్ల రూపాయల విలువగల పంటను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగింది. 7,192 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా ఊరికొక కొనుగోలు కేంద్రం కానీ, ఊరికి 2 కొనుగోలు కేంద్రాలు, ఒక్కొక్క ఊరిలో 3 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు 14వ తారీఖు జూన్ 15వ తారీఖు లోపల టోటల్ పేమెంట్ క్లియర్ చేస్తాం, ఒక్క రూపాయి కూడా లేకుండా.